ఎవరైనా ఒక వ్యక్తి సంతోషపడితే దాని ఫలితం మనకి ఆ వ్యక్తి మొహంలోనూ లేకపోతే అతని ఆచరణలోనూ అతను మాట్లాడే తీరులోనూ స్పష్టంగా కనిపిస్తుంది కదా. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పశుపక్ష్యాదులు పురుగులు అన్నీ కూడా సంతోషపడి మనతో మంచిగా వ్యవహరిస్తాయి అని అంటే దాని స్థాయి ఏ విధంగా ఉంటుంది అనే సంగతి ఆలోచించుకోవచ్చు. ఒక వ్యక్తి సంతోషపడితే అతని వ్యవహారమే మనకి చాలా గొప్ప అనుభూతిని అందించే మాట అయితే, మొత్తం ప్రపంచమంతా సంతోషపడ్డటువంటి వ్యవహారం ఎంతటి అనుభూతిని అందిస్తుంది అని మనం ఊహించుకోవచ్చు. అలాంటి అనుభూతిని పరమాత్మ సంతృప్తి పడితే మనకు పరమాత్మ అందించగలడు, అర్థం చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటి పరమాత్మను స్వకర్మతో సంతోషపెట్టటము, స్వకర్మను సమర్పించి ఆయన్ను సంతోషపెట్టటము అనేటువంటి అంశము, దాని ద్వారా సమస్త జీవుల యొక్క సంతృప్తి అనేటువంటి అంశము ఈ అధ్యాయంలోని ప్రధానాంశం.